ఫ్రెండ్స్ చూడండి, మర్రి అప్పారావు నాగార్జున ఫ్యాన్ కదా. నాగార్జున ఫ్యాన్. అలోబద్ర సినిమా నుంచి. అలోబద్ర సినిమా నుంచి అనమాట. చూడండి చాలా డిఫరెంట్ గా ఉన్నారు. సో అందరికి హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి బాబు. మీరు నెంబర్ ముందు వాడాలి. ఇంతకుముందు చాలా మంది వచ్చారు నీ దగ్గర కదా. ఇంటికి కూడా వచ్చే చాలా జనాలు. ఉప్పంపేట మోహన్ కూడా వచ్చేది. అది కూడా బాగుంది. ఇంటికి కూడా వచ్చి చాలా జనం బాగు. నేను మర్చిపోతుంది గుర్తు కూడా చాలా జనం వచ్చి తీసినారు వీడియో కాల్. మొన్ననేమో వైజాగ్ వారు కారు చూడవచ్చు. వైజాగ్ ఎక్కడ నెంబర్ కొద్ది ఎక్కడ అది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేకేఆర్ వ్యక్తిని కలబోతున్నా ఫ్రెండ్స్. ఈరోజు వేషాధారంతో కల్పిస్తుంటారు అప్పారావు గారు. సో ఫ్రెండ్స్, ఆ వ్యక్తి ఇప్పుడు మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఆ వ్యక్తి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన్య ప్రాంతంలో వేషాధారంతో కనిపిస్తూ ఉంటారనమాట. ఇతను నాగార్జున ఫ్యాన్స్. చూడండి ఫ్రెండ్స్, మరి అప్పారావు గారు బాగున్నారా? మైక్ సెట్తో వస్తున్నారు అన్నమాట. పాటలు వేసుకొని వస్తున్నారు ఫ్రెండ్స్. అప్పారావు గారు మీతో కలవాలి ఇప్పుడు. ఓకే వస్తున్నాయి చూడండి. సో ఇక్కడ కలుద్దాం ఇక్కడ, ఓకేనా? ఎదరా బాగున్నా కదా. చూడండి ఫ్రెండ్స్, మన్యం పులి. సో కేదార్నాథ్ నాగసాధవ్ మన్యం పులి అడవిరాజు అంట. సో చూడండి బైక్. సో ఇతను వేసాధారణ కూడా చాలా బాగుంది. ఫోన్ నెంబర్ మీయేనా ఇవి? ఫోన్ ఉందా? ఇది మైకా? మైక్ సెట్ అంటే చిన్న మైక్ అనమాట, చిన్నది. ఒక పాట వేసి చూడ చూద్దాం ఒకసారి. మొత్తం మన తప్పుడు పదాన్ని కనిపిస్తాయి. ఇదే నా ఫోన్ నెంబరు. ఇదే ఎందుకు దాచుకుంటాను చూసుకోండి. అంటే ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తే ఇంట్లో ఉంటావు? ఫోన్ చేస్తే ఉంటాను, లేకపోతే దొరకదు. అంటే ఇలాగ ఎన్ని సంవత్సరాలు ఉంది ఇలాగ ఈ వేషధారణ? అలోబద్ర సినిమా ఎప్పుడు వచ్చింది? అలోబద్ర సినిమా నుంచి అప్పుడు స్టార్టింగ్ చేస్తుంది. అప్పుడు పోలీసులు అడుగుతారు సార్ అలోబద్ర సినిమా నుంచి వస్తాను. ఎవరైనా ఇక్కడ సినీ పిల్లల నుంచి ఏమైనా వేషధారణ వేస్తావా అని వచ్చారు ఎవరైనా? సాటి పిల్లలు ఒక తీస్తే సత్తిస్తుంది. సత్తిస్తాడు కదా, ఇంకా బాగుంది. సేమ్ హీరోలాగా ఎగిరితుంది. సేమ్ హీరోలాగా ఎగిరితుంది. జయ్యములు ఎగిరితుంది. కానీ ఇవన్నీ ఎక్కడ తీసుకుంటావు ఇవన్నీ? ఈ గుడి కడా ఇవి అంటే పండుగప్పుడు కొలుతుంది. అదా? ఇది అది రాగివా? ఇది పిత్తాడు ఇత్తడి కదా. ఈ సామాన్ని ముసలం పండుగ కొనుక్కున్నారు బాబు. చాలా బరువు. ఇవన్నీ బాగా డబ్బులు. కాఫీ తోటలు ఉన్నాయా? కాఫీ తోట అదే చెప్తున్నా. మొన్న 2 బస్తాల కాఫీ బాబు ఏరుకెళ్ళిపోయా ఫ్రెండ్స్. కాఫీ తోట, అతనికి కాఫీ తోటలు ఉన్నాయంట. కానీ ఆ ఊర్లో 2 బస్తాలు కాఫీ బస్తాలు తీసుకెళ్ళిపోయారంట. మొన్న శనివారం రాత్రి తెలిసిపోయింది. చూడండి, చాలా వేషాధారంతో సింపుల్గా, చాలా వేషాధారంతో, చాలా నాగార్జున స్టైల్తో కనిపిస్తూ ఉంటారు అన్నమాట. డిఫరెంట్ డ్రెస్తో ధరించి మనుషులకు ఉత్సాహపరుస్తూ ఉంటారన్నమాట. చూడండి, ఇది చింతపల్లికి వెళ్ళావు కదా, ఏం తెచ్చావు? ఇది బేగ్. అది అంటే నువ్వు గంజాయి గట్ట ఏం తాగుతావా? అలాంటి ఉండదు కదా. వేస్తావా? ఏది కదా. అస్సలు లేదు. అడుగు మా ఊరు వాళ్ళు. వెరీ గుడ్, మంచిది. ఊరు వాళ్ళు అంతేలే, కరెక్ట్ చెప్పాలి ఏదైనా కదా. మంచిదే ఫ్రెండ్స్. చూడండి, ఇతను ఏమి తాగడు అనమాట, మందు గట్ట ఏం తాగడు. కానీ ఇలాంటి స్టైల్గా ఉండడానికి చాలా ఇంట్రెస్ట్ అనమాట. నాగార్జున అలోబద్ర సినిమా నుంచి ఇతనికి ఆ సినిమా చూసిన తర్వాత ఇలాగ వేషాధారణ అనేది డిఫరెంట్ డ్రెస్తో ధరించి ఉత్సాహపరుస్తూ ఉంటారు అన్నమాట. ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంటారు. చింతపల్లి, పాడేరు కూడా వెళ్తావు కదా. అరకు వచ్చావు ఎప్పుడైనా? ఎప్పుడు దసరా నెల ఉంటుంది. మంచి వర్షం ఆవిడతోనే వెళ్ళి బైక్తోనే. సరే, ఇప్పుడు ఇది వెళ్తావు కదా, వెళ్ళి తీసేస్తావు కదా, మళ్ళీ మామూలు బట్టలతో ఉంటావా? ఇది చూపి ఇదే ఊరిగేటప్. అంటే ఇదే ఊరిగేటప్? ఇదే ఊరిగేటప్, ఇలాగే ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఈ యొక్క డూములో కనిపిస్తుంది కదా ఫొటోస్. ఈ విధంగా కనిపిస్తారంట. ఇంట్లో వెళ్ళినప్పుడు మాత్రమే
అటుకెళ్ళి ఇంటికి పని చేస్తావు బాగా. పని చేస్తే ఎందుకు దొడ్లు సో బయటకు వచ్చినప్పుడు మాత్రం ఈ విధంగా కనిపిస్తా, స్టైల్గా ఉంటావు. టైల్ ఉంటే రోడ్డు ఎక్కితే ఇంటికి కట్టాలి వేస్తాడు. సో మన్యం పూలన్నీ పెట్టినావు, అడవి రాజు. మొత్తానికి మంచిగా కనిపిస్తున్నావు. ఇలా ఉంటాను ఇంటికాడ. నాగ సాధు అని పెట్టినావు కదా. వెళ్ళావు ఇప్పుడు నాకు కేదార్నాథ్ వెళ్ళావా? వెళ్ళలేదా? నేనే అలాగ బాగా దేవుడు పేర్లు ఆడగిచ్చి తీస్తుంది. అంటే ఇప్పుడు మీ ఆవిడ కదా, మీ ఆవిడ ఇప్పుడు అంగన్వాడీ టీచరా? మినీ టీచర్. మినీ టీచరా? మినీ టీచర్. ఇప్పుడు డ్యూటీలో ఉందా మీ ఆవిడ? డ్యూటీలోనా? అది పని చేస్తాను, నేనే పని చేస్తాను. అవునవును, ఓ టీచర్ కదా కదా. లేకపోతే కూలి పెట్టి చేయిస్తాను. చాలా ఇంటెలిజెంట్గా కనిపిస్తున్నావే నువ్వు. మందు తాగవు కదా, మంచి డ్రెస్ వేసావు. ఇప్పుడు మళ్ళీ నేను రేపు వస్తే మళ్ళీ మారుస్తావా డ్రెస్? అప్పుడు మార్చుతాను. ఇంకొకటి బీరో ఫుల్గా ఉన్నాయి, ఎలాంటి డ్రెస్లు అలాంటివి ఉన్నాయి. అలా సినిమా ఉన్నప్పుడు కుట్టించే డ్రెస్ అంటే ఇంకా హైలైట్ ఉన్నాయి, ఇంకా హైలైట్ ఉన్నాయి ఆ డ్రెస్. అవునవును, నీకు అతను భలే పాపులర్ చేసాడే కదా, సేమ్ మాత్రం కదా. సత్యసే డీలింగ్ చేసేది ఇదే రోడ్లో కదా అక్కడ కదా. ప్రపంచం మొత్తం నడిపించే కూడా సత్యసే, సత్యసే గుడే చతీసే. అంత బాగా చాలా బాగా చూసారు జనాలు కూడా. చూసుకోండి, లబ్బర్ గొంతి వాడాలి. నేను దాచుకోండి. ఏ గొంతి? లబ్బర్ గొంతి. ఊరి పేరు లబ్బర్ గొంతి కదా. లబ్బర్ గొంతి, పెద్దపట్ట పంచాయతీ, సీతపల్లి మండలం, అల్లూరు జిల్లా. అల్లూరు జిల్లా. అవునవును ఫ్రెండ్స్, చూడండి మర్రి అప్పారావు నాగార్జున ఫ్యాన్ కదా. నాగార్జున ఫ్యాన్. అలోబర్ద సినిమా నుంచి. అలోబర్ద సినిమా నుంచి ఒక స్టైల్ నాగార్జున స్టైల్ లాగా. ఓకే, గుర్తుపెట్టుకోవాలి నువ్వు. పలానా వ్యక్తి నాకు తీసాడని ఇలాగా పరిగెట్టే సీన్ తీసాడు కదా. ఇప్పుడు మరి ఇవన్నీ నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత మార్చేస్తావు? తీసేసి పేజ్ మీద చేసి బీరో కడతా తీస్తాను. అప్పుడు బయటకు వచ్చేప్పుడు తీస్తాను. అవునవును, తొడుతాను. అవునవును. ఓకే, ఇప్పుడు ఎక్కడ నర్సిపట్నం కాదు, నీకోసం నేను వచ్చాను ఇప్పుడు. పరిగెత్తుకుని వస్తుంది, చూస్తుంది. అక్కడ చూసాను చింతపిల్లని. నాకు గుర్తుపట్టేస్తారు బాబు. సరే ఫ్రెండ్స్, వెళ్ళిపోతున్నారన్నమాట. ఓకేనా? ఓకే ఓకే, సరే బాయ్. ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్. చూడండి ఫ్రెండ్స్, వెళ్ళిపోతున్నారు అప్పారావుతో కలిసాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్ చూసారు కదా. సో ఈ చింతపల్లి ఏరియాలో అతను కనిపిస్తూ ఉంటారనమాట.